హాయ్ ఫ్రెండ్స్, హలో. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు ఈ పండగ సందర్భంగా నేను ఏమేం పిండి వంటలు చేస్తున్నాను అనేది నేను మీకు వీడియో షేర్ చేస్తున్నాను. వడలు ప్రిపేర్ చేస్తున్నానండి. వడలు ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా మనము మినపప్పు నానబెట్టుకోవాలి. నైట్ అయినా నానబెట్టుకోవచ్చు, లేదంటే ఎర్లీ మార్నింగ్ అయినా నానబెట్టుకోవచ్చు. నేను ఎర్లీ మార్నింగ్ 4 o'clock నానబెట్టాను. ఇప్పుడు నాకు టైం వచ్చేసి 8 అవుతుంది. సో నా క్లీనింగ్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ మినపప్పుని గ్రైండ్ చేసుకుందాము. మీరు మిక్సీలో అయినా పట్టుకోవచ్చు, వెట్ గ్రైండర్ అయినా పట్టుకోవచ్చు. నా దగ్గర అయితే మామూలు హోటల్లో యూజ్ చేసే గ్రైండర్స్ ఉందండి. నేనైతే దీనిలో పట్టేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని గ్రైండర్ లో వేసుకుందాము. ఇప్పుడు చూసారు కదా, పిండి మొత్తం మెత్తగా అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనం గిన్నెలోకి తోడేద్దాం. ఇప్పుడు వడల పిండి అయితే తోడేసానండి. మళ్ళీ కంటిన్యూషన్ లో పూర్ణ పప్పు వేస్తున్నాను. ఇప్పుడు పూర్ణాల పిండి కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను దీన్ని గిన్నెలోకి తోడేస్తున్నాను. వడలు అయితే వేసాను కదండి ఇందాక. ఇప్పుడు అలా చక్కగా వేగిపోయాయి. సో ఇప్పుడు నేను దీన్ని తీసేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం పూర్ణాలు వేద్దాం. ఎప్పుడైనా పూర్ణాలు వేసేటప్పుడు ఫస్ట్ మనం ఇలా బాల్స్ ప్రిపేర్ చేసుకుంటాం కదా. దీన్ని మనం చేత్తో వేసుకోకుండా దీనిలో ఇలా వేసేసి మనం కలుపుకోవాలి. స్పూన్తోనే కలిపేసాం కదా. ఇప్పుడు మనం ఈ పిండిని డైరెక్ట్గా ఆయిల్లో వేసుకుందాము. సో మనకి ఎక్కడ కూడా ఈ స్టఫ్ అనేది రిలీజ్ అవ్వదు. ఇప్పుడు పూర్ణాలు అయిపోయినాయండి. ఫ్రై పులిహార తాలింపు చేస్తున్నానండి. దానికోసం గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టాను. ఆయిల్ వేసి తాలింపు గింజలు వేస్తున్నాను. ఈ తాలింపు అనేది నేను పులిహార దద్దోజనం అన్నిటికి కలిపి చేస్తున్నాను. పోపు గింజలు ఫ్రై అయిన తర్వాత పల్లీలు వేసుకున్నామండి. అన్ని ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు పసుపు నేను రైస్ లోనే వేసేస్తాను. ఎందుకంటే నేను చింతపండు పులుసులో ఆల్రెడీ పసుపు వేసాను. సో ఇప్పుడు దీనిలో మనం ఫైనల్ గా కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేస్తున్నాం అండి. ఇప్పుడు మనం పులిహార కలుపుకుందాం. బౌల్లో రైస్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లో నేను ఆల్రెడీ ముందే ప్రిపేర్ చేశాను చింతపండు గుజ్జు. ఇది వేసి కలుపుదాము. ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఈ పోపు గింజలు దీంట్లో వేసి దీన్ని కలుపుదాం. పులిహార అయితే అయిపోయిందండి. ఇప్పుడు దద్దోజనం తయారు చేసుకున్నాము. దద్దోజనం చేసుకోవడానికి ఫస్ట్ మనం ఒక బౌల్లో రైస్ వేసి పెట్టుకున్నాము. పక్కన మా బాబు పూజ చేస్తున్నాడు. ఫస్ట్ మనం రైస్ ని మంచిగా మ్యాష్ చేసుకుందాం. ఇట్లా ఏదైనా ఒక గంట పట్టుకొని మంచిగా మ్యాష్ చేసుకోండి. నేను నైట్ తోడు పెట్టుకున్నానండి పెరుగు వేసి కలిపాను. ఇప్పుడు దీన్ని కొంచెం సాల్ట్ వేసాను. నెక్స్ట్ దీన్ని మనము పైన కొంచెం అది వేసుకున్నాం తాలింపు. మా దద్దోజనం కూడా ప్రిపేర్ అయిపోయిందండి. బెల్లం వేసానండి, పచ్చి మామిడికాయ ముక్కలు, కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం వేప పువ్వులు. ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం ఉగాదికి చేసిన స్పెషల్స్ ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఉగాది పచ్చడి నేను ఒకసారి టేస్ట్ చేస్తాను. ఉగాది పచ్చడి చాలా బాగుంది. నెక్స్ట్ వడలు కూడా చాలా క్రిస్పీగా వచ్చాయి పైన. అలాగే చాలా పెద్ద మా బాబుకి హోటల్ సైజ్ వడలు ఏమని అనబట్టి నాకు అది కుదరలేదు. నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. ఈ వడలు కూడా టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. రెడీ. నెక్స్ట్ వచ్చేసి పూర్ణాలండి. పూర్ణాలు టేస్ట్ చేద్దాం. ఇది కూడా కాల్తుంది లోపల. ఇంకా చాలా బాగా వచ్చిందండి. ఉగాది ప్రసాదం చాలా బాగా వచ్చాయి. నెక్స్ట్ పులిహార. పులిహార చాలా టేస్టీగా ఉందండి. పులిహార కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి దద్దోజనం. లాస్ట్ పెరుగున పడేసండి. కడుపులో చాలా చల్లగా ఉంది. ఈ ఉగాదికి మేమైతే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాము. మీరు కూడా మీ ఇంట్లో ఎలా చేసుకున్నారు నాకు కామెంట్స్ లో చెప్పండి. ఓకే. మా ఛానల్ నేమ్ వచ్చేసి సర్దాస్ వరల్డ్. మీకు నా ఛానల్ కానీ నచ్చినట్లయితే లైక్
చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, థాంక్యూ ఫ్రెండ్స్. ఓకే.